అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నాళ్ళ తర్వాత ఇప్పుడే అమ్మ కాస్త మనశ్శాంతిగా ఉందని చెప్పొచ్చు. నేను అడిగిన డబ్బు ఇచ్చేస్తే భద్రంగా తీసుకొచ్చి అప్పగిస్తాను. నిన్నే పిశాచం పట్టిందో అర్థం కావడం లేదు. అసలు ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? డబ్బు కోసం కన్న తల్లిని కిడ్నాప్ చేసిన కొడుగ్గా నువ్వు చరిత్రలో మిగిలిపోతావు. నాన్నన్నా నేనన్నా నీకు పడదు సరే, నీకోసం చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో కష్టాలు పడిన అమ్మనిలా తీసుకెళ్లిపోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? ఎందుకు పుట్టావు మనిషి జన్మ? నీకన్నా అడవిలో తిరిగే మృగాలేనయ్యో. మాటలు మర్యాదగా రాని. ఇప్పుడు అమ్మ నా దగ్గర ఉందన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. అయినా ఆవిడ్ని నేనేదో హింసిస్తున్నట్టు ఓ ఫీల్ అయిపోతున్నావేంటి? ఇక్కడికన్నా నా దగ్గరే తను బాగుంది. ఆవిడ్ని తీసుకెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా? అలాంటి పరిస్థితి కల్పించారు మీరు. నా ఇంట్లోనే నాకు స్వేచ్ఛ లేకుండా చేశారు. అవసరం ఉండి డబ్బులు అడిగితే ఇవ్వలేదు. మీకు మంచిగా చెప్తే పని జరగదని తెలుసు కాబట్టే ఇలా చేశాను. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోక ఆ డబ్బేదో ఇప్పించు. ఈవిడి గారేది 2 చేతుల తెగ సంపాదిస్తోంది కదా. నేనేం ఎక్కువ అడగడం లేదు, నా షేర్ అడుగుతున్నాను. ఆ సంపాదనలో సగం ఇవ్వమని. అలాగే ఆవిడంతకుముందు ముచ్చటపడి చేయించుకుందే. ఈ ఎలా సంపాదించిందో నాకు తెలియదు కానీ ఒంటిపేట గొలుసు, చిన్నపాటి చూపోగులు అవి కూడా నాకు ఇచ్చేమను. వాటితో సంతృప్తి పడిపోతాను. మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టక అమ్మని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను, సరేనా? ఏంటలా బుసలు కొడుతూ చూస్తున్నావు? నేనేం భయపడను. కాదు కూడదంటే మీ ఇష్టం. అయినా మర్యాదగా డబ్బులు ఇచ్చేసి ఉంటే మీకు ఈ అవస్థ తప్పేది కదా. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నేను చెప్పినట్టు చేయండి. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కన్న తల్లిని అమ్మని అమ్మేస్తావా? అంతే కదా నువ్వు చేసేది. ఇంకేం చేయగలవు? చేసేయి, ఆ పని కూడా చేసేయి. ఇంత దూరం వచ్చాక అదొక్కటి మాత్రం ఎందుకు వదిలిపెడతావు? ఇదిగో రేకి అన్నావంటే ఊరుకోను. కాస్త మర్యాదగా మాట్లాడు. మర్యాద నీకా? మద పశువి, నీతో మాట్లాడటమే ఓ మహాపాపం. సరే, నీకు ఈ ఆవేశం మామూలే కదా. కాస్త చల్లబడ్డాక నిదానంగా నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. నీలాగా నేనే పిచ్చి పిచ్చిగా రెచ్చిపోను. నాకు పని ముఖ్యం. నేను అడిగింది ఇచ్చేసేయి, అమ్మని తీసుకొచ్చి అప్పగిస్తాను. నిన్నేం చేసిన పాపం లేదు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నావు? కంట్రోల్ తప్పింది నువ్వా నేనా? అసలు ఈ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వే. ఈ ఇంటికి బట్టి అరిష్టానివి, శనిదేవతవి. ఏనాడైతే నువ్వు పుట్టావో ఆ రోజు నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. పెళ్లి చేసేసి నీ పీడ వదిలించుకుందామని చూసినా కుదరలేదు. మళ్ళీ ఇక్కడికే వచ్చావు. చిచ్చి, అయినా నీతో ఇవన్నీ మాట్లాడుతూ కూర్చుంటే నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నువ్వు వెంటనే ఒప్పుకోవని నాకు తెలుసు. నీకో 2 రోజులు టైం ఇస్తాను. నిదానంగా ఆలోచించుకో. ఆ తర్వాత ఏ సంగతి తేల్చి చెప్పు. ఎందుకు అనవసరంగా గోటితో పోయేదాన్ని గొడ్డలు దాకా వెళ్తావు? నువ్వు అసలు బయటికి ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఇప్పుడే పోలీసులు పిలిపించి ఏం చేస్తావు? దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. అయినా ఒకసారి పోలీస్ స్టేషన్కి ఎలాగూ వెళ్ళొచ్చాను. అలవాటైపోయింది. వాళ్ళ పేరు చెప్పి నన్ను భయపెట్టలేవు. కాబట్టి ఐ వాంట్ క్యాష్, డబ్బు. అది ఇచ్చేసేయ్, పని అయిపోతుంది. వదిలే సుప్రతీక. ఆ మనిషిని పట్టుకుంటే నీ చేతులు మైల పడిపోతాయి. వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. అయినా ఏదన్నా ఇంట్లో పనిచేసుకోక ఇక్కడేం చేస్తున్నావమ్మా? తప్పు. అసలే ఇండియన్ ఎకానమీ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. నువ్విలా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే కష్టం. వద్దు సుప్రతీక, ఆవేశపడద్దు. ఇదంతా అబద్ధం. జరిగింది తెలుసుకొని ఇలా మాట్లాడుతున్నాడు. అమ్మ కనపడకుండా పోయిందన్న బాధ లేదు సరికదా, దాన్ని కూడా అవకాశంగా మార్చుకొని డబ్బు లాగాలని చూస్తున్నాడు. ఇంతకన్నా నీచుడు ఇంకెవరూ ఉండరు. ఇతనితో ఏం మాట్లాడినా, ఏం గొడవ పడ్డా మనకి ఆయాసం తప్ప ఇంకేం మిగలదు. అది కాదు వదినా, అమ్మని. లేదు, అదంతా ఒట్టిదే. ఒట్టి పిరికి పందా. ఇతనికంత ధైర్యం లేదు. ముందు నేను అనుకున్నాను గాని ఆ తర్వాత ఆలోచిస్తే ఇతను ఆ పని చేసుండడనే అనిపించింది. అసలు ఇతన్ని పట్టించుకోవద్దు. అరిచి అరిచి తనే బయటికి వెళ్ళిపోతాడు. నేను చెప్తున్నాను కదా, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. ఇదంతా ఇతను డబ్బు కోసం ఆడుతున్న నాటకం. ఇతని మొహం చూడడం కూడా ఇష్టం లేకే నేను ఇందాకటి నుంచి వంటింట్లోంచి బయటికి రాలేదు. నువ్వు అనవసరంగా గొడవ పడొద్దు. నిన్న అసలు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? ఇది మా ఇంటి వ్యవహారం.
నేను తనతో మాట్లాడుకుంటున్నాను కదా, మేము తెలుసుకుంటాం. నీకు దీంతో పని లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వద్దు, ఇలాగే మాట్లాడతాడు. మనం అనవసరంగా ఆవేశపడాల్సి వస్తుంది. మనుషులతో అయితే మాట్లాడొచ్చు. నువ్వురా, మనం లోపలికెళ్దాం. అబ్బో, వచ్చిందండి పరమశాంతమూర్తి. ఆవిడ మాటలు పట్టించుకోవద్దు. మనం తెలుసుకుందాం. నువ్వు ముందురా, చెప్తాను. చా, రాక్షసి పీనుగు కరెక్ట్గా టైంకి వచ్చేసి అడ్డుపడింది. ఈవిడి గారు కలరా వచ్చిపోయినా బాగుంటుంది. అరేరే, గబుక్కి ననేశాను. అలా జరిగితే ఎలాగో? అసలకే మోసం వస్తుంది. మనీ సప్లై ఆగిపోతుంది. ఏం చేస్తాం? ఈసారి ఇవి లేకుండా చూసి ట్రై చేస్తాను. నమస్తే మేడం, మీరు సుప్రతీక్ గారా? నేను రమేష్ గారి ఆఫీస్లో పనిచేస్తుంటాను మేడం. నా పేరు కృష్ణ. రమేష్ గారి ఆఫీసులోనా? అవును మేడం. ఉమాదేవి గారి గురించి మీతో ఏదో చెప్పాలట. ఆవిడ గురించిన కొన్ని వివరాలు తెలిసాయట. మిమ్మల్ని వెంటనే ఆఫీస్కి రమ్మని చెప్పమన్నారు మేడం. మీ అడ్రస్ ఇచ్చి తీసుకురమ్మని నన్ను పంపించారు. మీ ఇంటికి వెళ్తే మీరు గుడికి వెళ్ళినట్టు తెలిసింది. అమ్మ ఎక్కడుందో తెలిసిందా? అవన్నీ నాకు తెలియదు మేడం. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. మీ ఇంటి నుంచి గుడి దగ్గరే కావడంతో మీరు కనిపిస్తారేమోనని ఇలా నడుచుకుంటూ వచ్చాను. లక్కీగా మీరు దొరికారు. ఆ పక్కనే కారు పార్క్ చేసింది మేడం. మీరు నాతో పాటు వచ్చేసేయండి. ఆఫీస్కి వెళ్ళాక మిగతా వివరాలన్నీ రమేష్ గారే మీకు చెప్తారు. అలాగే, వెళ్దాం పదండి. కూర్చోండి మేడం. పద వెళ్దాం. అమ్మ క్షేమంగా ఉన్నట్టే తెలిసిందా? రమేష్ గారు ఇంకేం చెప్పారు? నాకు ఇంకేం తెలియదు మేడం. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. తెలిస్తే చెప్తాను కదా. సారీ. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. నాకు బాగా కంగారుగా ఉంది, అందుకే పదే అడుగుతున్నాను. ఏవి అనుకోవద్దు. నోనో, రమేష్ గారు చెప్పారు మేడం. నేను ఆ మాత్రం అర్థం చేసుకోనా? మీకు అన్ని వివరాలు ఆయనే చెప్తారు. ఇంకో 10 నిమిషాలు అక్కడికే వెళ్తాం కదా. రమేష్ గారి ఆఫీస్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇంకా చాలా దూరం వెళ్ళాలా? దగ్గరికి వచ్చేసాం మేడం. ఇదేంటి ఇటువైపు వెళ్తున్నావు? మనం వెళ్ళాల్సింది ఇటువైపే మేడం. అదేంటి సిటీ దాటి వెళ్ళిపోతున్నట్టున్నావు? అవును మేడం, మిమ్మల్ని తీసుకెళ్లాల్సిన చోటుకే తీసుకెళ్తున్నాం. అంటే? అంటే ఏం లేదు మేడం, మీరు కొంచెం ఓపిక పడితే మీకే తెలుస్తుంది. ఏంటి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదు. కారు ఆపండి. ఇప్పుడు ఆగదు మేడం. వాట్ డు యు మీన్? లేదు మేడం, మిమ్మల్ని తీసుకెళ్లాల్సిన చోటుకి తీసుకెళ్ళాకే ఈ కారు ఆగుతుంది. అప్పటిదాకా ఈ కారును ఆపడం ఆ బ్రహ్మతరం కూడా కాదు.
మర్యాదగా కారు ఆపండి. లేకపోతే లేకపోతే ఏం చేస్తారు మేడం? ఏమీ చేయలేరు. తలుపు తీసి కిందకు దూకేయాలని ప్రయత్నించకండి. దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. యూస్ కౌంటర్, రమేష్ గారి పేరు చెప్పి నన్ను మోసం చేస్తావా? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎందుకు మేడం మీకు అంత ఆతృత? వెళ్ళాక మీకే తెలుస్తుంది కదా. నా సంగతి నీకు తెలీదు. మర్యాదగా కారు ఆపమని చెప్పు. ఏయ్, కారు ఆపుతావా లేదా? ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తావని. అయితే ఇదంతా నువ్వు చేసావా? ఎస్, నేనే. బాకీలుంచుకోవడం నీకే కాదు, నాకు ఇష్టం ఉండదు. అందుకే నీ బాకీ తీర్చేయాలనుకుంటున్నాను. ఆ పని మీదే నేను తీసుకెళ్తున్నాను. అది తెలివిగా మాట్లాడొద్దు. అయినా నీకెంత ధైర్యం? నా చేతిలో చావు దెబ్బ తిని కూడా మళ్ళీ ఇలాంటి పనికి పూనుకుంటావా? అసలు బతుకు మీద ఆశ ఉండే ఈ పని చేసావా? నిప్పుతో చెలగాటాలాడుతున్నావు. ఈసారి శాల్తీయే గల్లంతైపోతావు. పిచ్చి పిచ్చి వేషాలయ్యాక నన్ను మా ఇంటి దగ్గర దింపేయమని డ్రైవర్కి చెప్పు. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. రిలాక్స్ ప్రతీక, ఎందుకంత ఆవేశపడతావు? బీపీ పెరగడం తప్ప ప్రయోజనమే ఉండదు. నిన్ను తీసుకెళ్లాల్సిన చోటికి తీసుకెళ్లాకే ఈ కారు ఆగుతుంది. అప్పటిదాకా నువ్వు అరిచి గీ పెట్టినా గొడవ చేసినా ఉపయోగం ఉండదు. జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ ట్రిప్. నీకెన్నిసార్లు చావు దగ్గరకు వచ్చినా బుద్ధి రాదు. కొరివితో తలగొక్కుంటున్నావు. ఈసారి నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేయాలన్నది ఇప్పుడే ఎందుకు నిర్ణయించుకుంటావు? మేము నిన్నెక్కడికి తీసుకెళ్తామో, అక్కడ నీకేం కనిపిస్తుందో, ఏ విషయాలు తెలుస్తాయో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అప్పుడో నిర్ణయం తీసుకుందు గాని ఈలోగానే ఆవేశపడిపోవడం దేనికి? అవునులే పాపం, ఇప్పుడిక నీ నిర్ణయాలు నీ చేతుల్లో ఉండవని నీకింకా తెలియదు కదా. తెలిసాక నీ మాట తీరు, నీ ప్రవర్తన అన్నీ మారిపోతాయి. పిల్లిలాగా మేం చెప్పిన దానికల్లా తలాడిస్తూ ఉండిపోతావు. నిన్ను మేమేం చెయ్యం. అనవసరంగా కంగారు పడొద్దు. మేమసలు నీకు మేలు చేయడానికే తీసుకెళ్తున్నాం. మీ అమ్మ ఏమైందో అని ఇన్నాళ్ళుగా నువ్వు టెన్షన్ పడుతున్నావని, దిగులతో మంచం పట్టేలా ఉన్నావని తెలుసుకొని నీకు సాయం చేయడానికే నిన్ను తీసుకెళ్తున్నాం. ఎస్, మీ అమ్మ ఎక్కడుందో చెప్పడానికే నిన్ను తీసుకెళ్తున్నాం. నీకే వివరాలు కావాలో అవన్నీ నీకిస్తాం. ఐ వాజ్ ఆల్వేస్ యువర్ ఫ్రెండ్ సుప్రతీక. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. మా అమ్మనేం చేశారు? ఆఖరికి అనుకున్నది సాధించడానికి ఇలాంటి పాడు పనులు చేస్తున్నావన్నమాట. మా అమ్మకేమన్నా అయ్యిందో నువ్వు మీ నాన్న ఈ భూమి మీద మిగలరు. నాకు సహనం ఎప్పుడో చచ్చిపోయింది. దయాదాక్షిణ్యాలు అడుగంటిపోయాయి. అయినా నా సంగతి తెలిసి కూడా నువ్వు ఈ పనికి పూనుకున్నావంటే నీవి చావు తెలివితేటలనే అనాలి. ఎవరి తెలివితేటలు ఎలాంటివో తర్వాత నీకే అర్థమవుతుంది. నీ ఇష్టం.
నువ్వు పారిపోవాలని ప్రయత్నిస్తే మేము నిన్ను అడ్డుకోం. కాకపోతే మీ అమ్మ ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. మర్యాదగా మాతో పాటు లోపలికి నడు. అది నీకు మీ వాళ్ళందరికి కూడా మంచిది. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ మేడం. నా పని అయిపోయింది. మిమ్మల్ని చేర్చాల్సిన చోటికి చేర్చాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అమ్మగారి గురించి మీకు తెలిసేలా చేశాను. నా మేలు మీరు ఈ జన్మలో మర్చిపోరని నాకు బాగా తెలుసు. వెళ్ళొస్తాను. లోపలికి వెళదామా? నన్ను లోపలికి తీసుకెళ్ళు. ఏంటి అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఆలోచిస్తున్నావేంటి? నీకేం కాదు. యు ఆర్ వెరీ సేఫ్ హియర్. లోపలికి రా. హలో